హాయ్ అండి. ఇప్పుడు మనం దొండకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు వేపి నూనెలు ఇవన్నీ ఇప్పుడు వేపుకోవాలా. ఇట్లా ఎల్లిపాయలు ఒక 4 తీసుకొని మొత్తం వేపి పచ్చడి పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇట్లా నూనెలు వేసుకోవాలా. ఒక మధ్య రకం వేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు వేసి ఇట్లా వేగినాక ఇలా పావు నూనె వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు నూనెలు మిరపకాయలు వేసుకున్నాం కదా, మళ్ళీ దొండకాయ వేసుకోవాలి లైట్గా. ఇప్పుడు దొండకాయ ముక్కలు ఎందుకు వేసుకోవాలంటే కొద్దిగా పచ్చ అనేది పోతుంది అన్నట్టు. కొద్దిగా లైట్గా నూనె వేసుకొని కొంచెం మామూలుగా మధ్య రకంలో వేసుకోవాలి. ఒక పావు నూనె వేసుకోవాలి. కొద్దిగా ఆగనియాలి. ఇట్లా కొంచెం ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. 5 నిమిషాలు ఉంచుకొని తీసుకోవాలి. ఇప్పుడు దొండకాయ ముక్కలతో పాటు ఎల్లిపాయలు వేసుకోవాలి. అవి కూడా నూనెతో కలిసిపోతాయి. మళ్ళీ ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా ముక్కలు ఇట్లా మెత్తగా ఉడిపోయింది కదా, ఇప్పుడు బాగా చేసుకోవాలి. ఫస్ట్ దొండకాయ ముక్కలు పోసుకోవాలి. నూనెలు పోసుకోవాలి. పచ్చిమిర్చిలు వేసుకోవాలి. టమాటా వేసుకోవాలి. మొత్తం పట్టాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. మిక్సీ పట్టాలి. పచ్చడి మొత్తం ఇప్పుడు ఇట్లా మెత్తగా పట్టుకున్నాం. ఇప్పుడు తాళం పెట్టాలి. ఇప్పుడు ఇట్లా ఒక కడాయి పెట్టుకొని మనం సరిపోయిన నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె వేడింది. ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కాలిమాకు, జీలకర్ర, ఎల్లిపాయలు అన్నీ మగ్గేసినాయి కలిపి కాలం మిద్దలు. పసుపు వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. అంత కలిపేసుకోవాలి. ఇప్పుడు అట్లా పసుపు అంతా కలుపుకున్నాం కాబట్టి పచ్చడి వేసుకోవాలి. మొత్తం అంత పచ్చడి వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం పచ్చడి అంతా ఇట్లా కలుపుకోవాలి. అంత ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే నూనె, కాలిమాకు, జీలకర్ర అన్నీ పడతా జట్టు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను తిని కూడా టేస్ట్ చేస్తానండి. ఇప్పుడు ఎందుకంటే ఎట్లా ఉన్నది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తా. ఇట్లా చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా నూనెలు, టమాటా, దొండకాయలు, పచ్చిమిరపకాయలు మొత్తం ఇట్లా వేపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. పచ్చడి కూడా బాగుంటుందండి. నా వీడియో చూసే వాళ్ళు మొత్తం నా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి.